హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం హెల్తీ కార్న్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఫ్రెష్ కొబ్బరి ముక్కలను తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఒక చిన్న కప్పు మొక్కజొన్న గింజలను కూడా వేసి ఒకసారి స్మూత్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో ముందుగా మనం నానబెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. అలాగే కార్న్ అండ్ కోకోనట్ పేస్ట్‌ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ రైస్ ఉడికించుకోవడానికి నార్మల్‌గా వేసే వాటర్ కన్నా ఒక పావు గ్లాస్ వాటర్‌ని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు వేసి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని రైస్‌లో వేసి ఒకసారి కలుపుకోవాలి. బిలో 2 ఇయర్స్ ఉన్న పిల్లల కోసం కొబ్బరి ప్లేస్‌లో కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. రైస్ ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడికించుకోండి. చూసారు కదా చక్కగా కార్న్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్‌లోకి నేను గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. ఈ కాంబినేషన్‌లో పిల్లలకి చక్కగా హెల్తీ లంచ్‌ని ఇచ్చేసేయొచ్చు. గుత్తి వంకాయ కర్రీ రెసిపీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.